ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్, డాన్స్, డైలాగ్ డెలివరీ అండ్ ఆంజనేయులు సాంగ్ చూసాము. అంజనాదేవి గారు అమ్మగారు ఇక్కడే ఉన్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీకిను ఆంజనేయుడికి అవినాభావ సంబంధం ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరిలోని ఆ పాటని మనం మర్చిపోగలమా చెప్పండి? చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు మర్చిపోగలమా చెప్పండి? ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటి సినిమా సాంగ్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ఆ ఆంజనేయుడి పాటని గుర్తు తెప్పించారు సాయి కార్తిక్ గారు. మీరు మాకు ఆంజనేయుడి పాట గుర్తొచ్చింది ఇక్కడ. ఓకే, సో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ పోర్ట్రే చేసినటువంటి ఫెంటాస్టిక్ యాక్టర్, సినిమాలో మాత్రమే కాదు స్టేజ్ యాక్టర్ కూడా శ్రీ జయప్రకాష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జయప్రకాష్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే సత్యం రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఏసీఎల్ అండ్ అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా ఏంది సార్ ఎట్టున్నారు? బాగానే ఉన్నారమి. సినిమా గురించి మాకేమైనా చెప్తారా? నేను ఎట్లుంటానో నువ్వే చెప్పు, నువ్వు బాగా చెప్తావు. అంటే సినిమాలో పాత్ర ఏంటో నాకు తెలియదు కదా. సినిమా టాక్సీ వెనకాల వెళ్ళి మీరు హారన్ కొట్టారా? హారన్ కొట్టాకు. నేను కొట్టలే. హారన్ కొట్టామంటే ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఏం జరిగింది మీకు అసలు? ఏం జరుగుతుందమ్మా, కొట్టి 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 అయిపోయినాం చెప్తాడు. నువ్వు ఇప్పుడు కొట్టాకు, మళ్ళీ మేము తెస్తాం. పారిపోవాలా? కొట్టట్లే కొట్టట్లే కొట్టాకు కొట్టట్లే. ఈ అబ్బాయి కూడా బాధ, అది మనం చెప్తాం. ఈయన వినలేదు, తర్వాత బాధిస్తారు. ఎందుకంటే మీరు కూడా వింటే బాగానే ఉండేది కదా. బాగానే ఉండేది కానీ నేను వినదలుచుకోలే. అది అక్కడ వచ్చిందనమాట ప్రాబ్లం. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మీరు వినలేదు అంతే. ఓకే, మన దిల్ రాజు గారు మిమ్మల్ని బాగా చూసుకున్నారా సినిమా మేకింగ్ అంతా జరిగినప్పుడు? శిరీష్ గారు బాగా చూసుకున్నారా? బాగా చూసుకున్నారు, బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఎందుకు చూసుకోరు? ఆర్టిస్టులని చాలా చక్కగా చూసుకుంటారు, చాలా హ్యాపీగా చూసుకుంటారు, చాలా సరదాగా కూడా ఉంటుంది. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్, అతను కూడా చాలా సరదాగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. నేనంటే కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. పటాసులో కూడా ఒక చిన్న వేషం వేశాను. అలాగే దీంట్లో కూడా ఒక మంచి ట్రాక్, నాది చాలా మంచి ట్రాక్, బాగుంది, బాగా ఎంజాయ్ చేశాం. బాగా ఈ సినిమా మంచి హిట్ కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా రాజేష్ గారు? జై మెగా ఫ్యాన్స్, జై పవర్ ఫ్యాన్స్. ఈ విషయం నేను ఎక్కువ ఒకటే చెప్పాలనుకున్నానండి. సినిమాలో దిల్ రాజు గారు పెద్ద ప్రతిష్టాత్మక సంస్థ, ఆయన సంస్థ గురించి చెప్పేంత ఇది నాకు లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు సంవత్సరానికి కొన్ని వేల మంది ఇండస్ట్రీని బతికిస్తుంది. సో సెకండ్ ఈ విషయానికి వస్తే అనిల్ రావిపూడి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని చెప్పడానికి నేను సరిపోను. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్. పడా సూపర్ హిట్ అయింది, నేను చెప్పడానికి ఏమండి, మీకు తెలియదు ఏముంది. ఇంకా సాయి కార్తిక్, కంగ్రాచులేషన్స్. అన్ని సినిమాలు ఎక్కడ చూసినా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకటే చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ ఆయన ఆర్టిస్ట్ కన్నా ముందు ఒక మంచి కొడుకు. ఆయన్ని చూసి వాళ్ళ మదర్ గర్వపడుతుంది. నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎవ్రీ డే ఎంత బాగా పెరిగాడంటే అతను ఆర్టిస్ట్ కన్నా ముందు మంచి స్నేహితుడు, మంచి అన్నయ్య. ఇప్పుడు కూడా అంత పెద్ద స్టార్ అయ్యండి. ఆఫ్టర్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి నిలబడతాడు. గ్రేట్ భయ్యా, గ్రేట్. నేను వస్తే ఓకే, వాడొచ్చుదా అంటే నువ్వు అంత మంచోడి. గాడ్ బ్లెస్ యూ సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మనకు తెలుసు, రేపు ఆడియన్స్ కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్, సుప్రీంలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి